హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. చికెన్ పకోడీని చాలా సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. అలాగే ఒక నిమ్మకాయని పిండుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలాలు మొత్తం ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత కొద్దిగా పండుమిరపకాయల పచ్చడి అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల అచ్చం బయట చేసే విధంగానే చికెన్ పకోడీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి, లేదంటే ముక్కలు అనేది సరిగ్గా ఉడకవండి లోపల. ఇవనేది 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఆ తర్వాత మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్ది కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అచ్చం బండి మీద చేసే వాటిలాగానే ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.